హాయ్, వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. మేము డ్యూటీ పర్పస్ పైన ఎయిర్ షో బెంగళూరుకు వచ్చాము. ఇక్కడ ILS 27 నావల్ డ్రోన్, నెక్స్ట్ K-37 H-19 ఇవి ఒకటేనండి. ఇవన్నీ వీటి గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్తాను. చెప్పే ముందు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నెక్స్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేశారనుకోండి, నేను డ్యూటీ పర్పస్ మీద ప్రతి ప్రాంతాన్ని నేను తిరుగుతూనే ఉంటాను. అక్కడ విషయాలన్నీ నేను షేర్ చేస్తూనే ఉంటాను. మా ఫోర్స్కి సంబంధించింది ఏదైనా, ఇండియన్ ఫోర్స్కి లేకపోతే నా పారామిలిటరీ ఫోర్స్కి సంబంధించిన వీడియోస్ నేను పెడుతూనే ఉంటాను. నావల్ ఈ డ్రోన్ అంటే ఇది హెలికాప్టర్ లాగే ఉంటుంది. ఈ హెలికాప్టర్ లాగే ఉంటుంది, కానీ ఇది డ్రోన్గా ఉపయోగిస్తారు. దీని కెపాసిటీ 200 కిలోమీటర్లు మ్యాక్సిమము. దీనికి 50 కిలోలు వెయిట్. అంటే ఈ డ్రోన్ ఈ హెలికాప్టర్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారంటే ఏదైనా మనకి వెపన్స్ సహాయం కానీ, లేదంటే ఏదైనా మెడికల్ సహాయం కానీ ఎక్కడైనా ఉంటే దాన్ని బట్టి మనము ఈ డ్రోన్ని మనము ఉపయోగించి, హెలికాప్టర్లో సేమ్ ఉంటుంది, మన దగ్గర రిమోట్ కంట్రోల్ ఉంటుంది వీళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి మనము 50 కిలోల వరకు దీనికి మనము వెయిట్ వేసి 500 కిలోమీటర్ల వరకు ఈ హెలికాప్టర్ని మనము రిమోట్ ద్వారా మనము దీనికి కంట్రోల్ చేయవచ్చును. అదే కాకుండా ఇది ఎక్కడైనా మనము వెళ్ళలేని ప్రదేశాలకి ఈ హెలికాప్టర్కి పంపించవచ్చును. కానీ ఇది మనుషులకైతే మనము వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే ఇంకా అవి రాలేదని వీళ్ళు. నెక్స్ట్ ఈ డ్రోన్ అనేది మనం ఏనికైనా ఉపయోగించవచ్చును వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. మెడికల్ కానీ, లేకపోతే ఎక్కడైనా యుద్ధం అవుతుంది అలాంటప్పుడు మన యామ్యునిషన్ లేదా అలాంటప్పుడు కూడా ఇవన్నీ ఉపయోగించి హెలికాప్టర్ లాగే వెళ్తుంది. లేదా ఎక్కడైనా మెడిసిన్ మనకి ఎమర్జెన్సీ కావాలి అట్లాంటప్పుడు కూడా మనం మనకి యూజ్ చేయవచ్చును. దీని కంప్యూటర్ సిస్టమ్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుందని వీళ్ళు ఇక్కడ చెప్తున్నారు. ఈ ఎయిర్ షోలోట బెస్ట్ అని ఎయిర్క్రాఫ్ట్ అని, అదే డ్రోన్స్ అని, నాకు ఇంత పెద్ద పెద్ద డ్రోన్స్ ఉన్నాయి, కానీ ఇది ఏంటంటే సేఫ్టీగా మనకి తీసుకెళ్ళి వర్షంలో నానుకుంటా ఎక్కడికైనా రీచ్ అయ్యే ప్రదేశానికి వెళ్ళవచ్చును అని నాది అభిప్రాయము. మీ అభిప్రాయం దీనివల్ల మనకు ఉపయోగం ఉన్నదా లేదని ప్లీజ్ కామెంట్లో మీరు చెప్పండి. ప్లీజ్ ఇక్కడ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.